యేసుండు నాకు మారుగా శ్రీ యేసురాకమేపుడు శ్రావించునాకుగా. ఏ పేరు నీ పేరు? జోయల్. ఎందుకు వచ్చావు? ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? నా కోసం నా పాపల కోసం అవును చనిపోయి తిరిగి లేచాడు. నమ్మే బాప్తిసం పొందినవాడు నిత్యం కోసం ఏసీ చెప్పాడు తీసుకోమని. అదే ఏసీని ఫాలో అవుతుంది. పాపాలను ఒప్పుకున్నావు లేదా? ఏం క్లాసులు అటెండ్ కాలేదు, ఒక క్లాస్ అన్న అటెండ్ కావాల్సింది. మీ పెద్దమ్మలు ఒక్కరు కూడా చెప్పలేదు. ఒప్పుకున్నావు లేదా? నీకు ఎందుకు చెప్తానంటే నా అనుభవంతో ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకుంటే అవి మన ఎన్నికైతే జీవితాంతం వస్తూ ఉంటాయి, సతాయిస్తాయి అన్నమాట. ఎప్పుడో ఒప్పుకున్నావా? మరి ఒప్పుకున్నాక లేట్ ఎందుకు చేసేవారా? ఏమంటే ఉద్యోగం వచ్చేదానికి మీ అమ్మ వాళ్ళు అనుమతి ఇవ్వలేదా? ఇప్పుడు మీ అమ్మ అనుమతి తీసుకుంటున్నావా? అంటే ఇన్ఫార్మ్ చేశారు తీసుకుంటున్నాను. డబ్బులు గిబ్బులు ఇస్తామన్నారా? ఉద్యోగం ఇప్పిస్తాము అదేం లేదు. నీ పెదనాన్న కానీ నీ పెద్దమ్మ కానీ ఏం లేదు. ఏంద్రా ఇన్ని రోజులు ఇక్కడ కొత్తనావు బాప్తిసం తీసుకోవాలి తొందరగా చేశారా? సత్యం చెప్పు, పర్వాలేదు. నిజంగానే ఎప్పటి నుంచో సిద్ధపడ్డాను. ఎప్పటి వరకు ఉంటావు ఇట్లా? జీవితానికి చనిపోయిన తర్వాత. రేపు ఉద్యోగం వచ్చేటప్పుడు నువ్వు క్రిస్టియన్ అని మా కాకుండా చెప్తే ఇస్తాం ఉద్యోగం వచ్చాను. చేయనైతే అరే మీ అమ్మ నన్ను ముట్టుకోరు. ఇంకోటి నమ్మకమేనా? ఎప్పుడు దాకా ఇప్పుడు రేపు భార్య వస్తుంది కదా, ఆ అమ్మాయి విశ్వాసం అయిద్దో కాదు తెలియదు మనకి. ఎందుకంటే మనం నచ్చిన అమ్మాయి చేసుకుంటాం కదా, అవునా కదా? చేసుకోవాలి కదా, అయితేనే చేసుకోవాలి. అదేరా నమ్మకం. నీకు నచ్చితే కదా చేసుకునేది. నచ్చుద్ది కానీ ఆ అమ్మాయి నీ ఇలాంటి విశ్వాసం ఉండకపోవచ్చు. అప్పుడు ఆ అమ్మాయి నేను తొందరగా చేస్తే అనుకోలేదు, లేదా బాప్తిసం తీసుకునేవాడిని కాదంటావా? అదే లేదు, విశ్వాసంగా చేసుకోవాలి కదా. నాకేం తెలుసు, నేను కూడా విశ్వాసాన్ని చేసుకున్నా కానీ అప్పుడు అంత లేదు. నాకు లేదు, గత ముగ్గురు లేదు. దేవుడే సాయం చేస్తాడంటావా? అంతే మరి. ఇంకా అట్లాంటి దేవుడే మనకి సహాయం చేస్తాడు. నాకేం తెలుసు, నీ నమ్మకం అంతేనా? నమ్ముతున్నావు. అయితే ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, మంచి యవనస్తుడివి, చాలా ఆలోచనలు ఆలోచించాను. అవన్నీ తీసుకోవాలంటే బాప్తిసం అడ్డానికి లేదు. అయితే ఇంకోటి ఏంటంటే నువ్వు యవనస్తుడు కాబట్టి వాళ్ళు చదువుకున్నావు కాబట్టి నువ్వు విశ్వాసంలోకి వచ్చావు కదా. ఈ విశ్వాసం అనేకులు ఎదుట ప్రదర్శించి అనేకులను ప్రభు ఎదుట నడిపించాలి. అది కూడా బాధ్యత మనకు కదా. అలా చేయగలుగుతావా? వాళ్ళు ఎగతాళి చెప్తారు, ఏ నువ్వు నమ్ముకున్నది కాదు మా ఉద్యోగం ఏంటి అని అంటారు. అంటే సమాధానం పొందుతావా? ఎగతాళి చేసిన ఏమంటావు? సమాధానంగా ఉంటాను. ఎప్పటికి ఏది డబ్బులు ఇస్తా ఉన్నారా? మంచి ఇస్తారంట. ఇప్పుడు ఒక ఎప్పుడు ఇస్తారు డబ్బులు అంటారు. అట్లేం లేదు కదా. మంచిది జోయల్ సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణపూర్వక వహించిన సాక్ష్యాన్ని బట్టి తల్లి కుమార్ కంగ్రాచులేషన్స్. మంచిది. నీళ్ళు గాడ్ బ్లెస్ యూ. ఉన్నాడు. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడితే రావచ్చు. బోనస్ ఇది. ఏమంటా గౌరీ? సువార్త అది మర్చిపోయా. సువార్త కదా 4 రోజులు కనపడకపోతే మర్చిపోయా. సరే మంచిది, ప్రార్థన చేసుకుందాం. కుమారమ్మ ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఉన్నతుడా, ప్రేమ స్వరూపుడా వందనాలు. మా రక్షకుడా వందనాలయ్యా. ఇదిగో నాయన, ఇది నాన్న సంఘంలో చేర్చబడిన 2 బిడ్డలను బట్టి వందనాలు. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో విందన్నారయ్యా. ఇలాంటి స్థితిని ఇది నాన్న కలుగ చేసిన మా దేవా వందనాలు.
ఇదిగో తండ్రి రాజ్యలక్ష్మిని బట్టి, జయల్ని బట్టి వందనాలు. యవ్వన కాలంలో బిడ్డలు నిన్ను రక్షకుడుగా అంగీకరించగలిగిన ఆ స్థితిలోనికి, విశ్వాస జీవితంలోనికి వారు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినాన బాప్తిసం తీసుకున్న వీరిద్దరు ఇది మొదలుకొని జీవిత పర్యంతరము నాయన కష్టమైనను, హింసైనను, బాధైనను, వేదనైనను, శ్రమైనను, దుఃఖమైనను, ఎలాంటి పరిస్థితి అయినను మీరున్నారని ఎరిగి నాయన నీ సన్నిధిలో నమ్మకంగా, పరిశుద్ధంగా నాయన నీ కొరకు బ్రతకగలిగిన ఆ సాక్ష్య జీవితాన్ని మీరు కలుగచేయండి. ఇది నాన్న బాప్తిసం ఇచ్చిన సేవకులను కూడా బలపరచండి. ఈ విధంగా అనేక మందిని బాప్తిసం ద్వారా నాయన అయా రక్షణలోనికి నడిపించగలిగిన తండ్రిగా నిలబెట్టుకునండి. ఇంకా బలమ శక్తిని దయచేయండి. సాక్షులుగా నిలబడిన ఈ సంఘం అంతా కూడా ఈ బిడ్డల కొరకు నిత్యం ప్రార్థించగలిగిన జ్ఞానాన్ని దయచేయమని, ఈ విధంగా సంఘంలో అనేక మంది నిన్ను రక్షకుడిగా అంగీకరించి నీ పని చేయడానికి, అయ్యా నీ సేవలో వాడబడడానికి ప్రతి ఒక్కరిని బలపరచమని, ఇది నాన్న ఆ బిడ్డలిద్దరినీ నాయన మీ బిడ్డలుగా మీరు అంగీకరించినందుకు, అలాగే వారు కూడా నిన్ను రక్షకుడిగా అంగీకరించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగించినందుకు వందనాలు. ఈ బాప్తిస కార్యక్రమంలో తోడ్పడిన బిడ్డలయ్యా, ఇదిగో తొట్టి కడిగి నీళ్లు నింపిన బిడ్డలను కూడా, యవనస్తులను కూడా దర్శించండి, బలపరచండి. రావాల్సిన ప్రతిఫలము దీవెన దయచేయమని, బిడ్డలను స్థిరముగా నీ సన్నిధిలో నీ సాక్షార్థమై నిలబెట్టుకొని బలపరచమని, మీరు మహిమ పొందమని, మీరు చేసిన కార్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.